ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నిర్గమాకాండము 12వ అధ్యాయము, దాని మీద కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాము. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా అది నిర్గమాకాండము ఒక ప్రత్యేకమైన పుస్తకం, ప్రత్యేకమైన గ్రంథము. అలాగే ఆ నిర్గమాకాండములో 12వ అధ్యాయము అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఆ అధ్యాయం గురించి మనకు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ అధ్యాయము 12వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వేరే దేశంలో, అనగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో 400 సంవత్సరాలు పైగా ప్రార్థన చేస్తారు. మేము మా దేశానికి వెళ్ళిపోవాలి ప్రభువా, మా ప్రార్థన అంగీకరించండి అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు. 400 సంవత్సరాలు పైగా వాళ్ళు చేసిన తరువాత దేవుడు వారి ప్రార్థన అంగీకరించి ఈ ఇశ్రాయేలీని బయటికి తీసుకొని వస్తారు. ఎలా తీసుకొని వస్తారు అనేది ఆ 12వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అప్పటికి 12వ అధ్యాయానికి ముందు దాదాపు మోషే ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ 9 అద్భుతాలు జరుగుతాయి. 9 అద్భుతాలు జరుగుతాయి. ఇశ్రాయేలీలకి అవి అద్భుతాలు, ఐగుప్తు వాళ్ళకైతే అవి భయంకరమైన శ్రమలు, శోధనలు, నష్టాలు. నీళ్లు రక్తముగా మారటం, మిడతలు రావడం, అయినా ఫరో ఇశ్రాయేలు బయటికి పంపించడానికి ఇష్టపడ్డం. అలాగే తెగుళ్ళు రావడం, నష్టం జరగడం, వడగళ్ళు రావటం, నష్టం జరగటం. అలాగే 3 దినాలు గాఢాంధకారపు చీకటి, అయినా కానీ పంపించడు. ఇలా 9 అద్భుతాలు జరుగుతాయి. 10వ అద్భుతం జరుగుద్ది. ఏమిటి అద్భుతం అంటే, ఇశ్రాయేలీలలో వాళ్ళు బయటికి పంపించడానికి, ఇశ్రాయేలు బయటికి పంపించడానికి దేవుడు ఒక రాత్రి ఐగుప్తు దేశంలో ఒక సంహార దూతని, మరణ దూతని పంపిస్తాడు. వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోతాడు. అది జరిగే ముందుగా దేవుడు ఇశ్రాయేలుని ఒక క్రమము జరిగించమన్నాడు. ఆ క్రమమే 12వ అధ్యాయం. ఏమిటి ఆ క్రమము అంటే, ఆ రాత్రి ఇశ్రాయేలీలు ఒక గొర్రె పిల్లను సాయంకాలం మందు వధించాలి. అది ఎలాగునా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనే ఓ ప్రక్కన ఉంటున్నారు, గోషోను అనే ప్రాంతంలో. వారికి మొదటి నెల అబీబు నెల. ఆ నెల 10వ రోజున, మొదటి నెలలో 10వ తారీఖున ఒక గొర్రె పిల్లని తీసుకురావాలి ఇశ్రాయేలీలు. దానిని 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి. ఈ 4 దినాలు దానిని పరీక్షించాలి. జబ్బు లేనిదై ఉండాలి, రోగము లేనిదై ఉండాలి, గుడ్డిది కానిదై ఉండాలి, కుంటిది కానిదై ఉండాలి, ఏ మచ్చ లేనిదై ఉండాలి. ఇలాగును చూసిన తర్వాత 14వ తారీఖు సాయంకాలము ఆ గొర్రె పిల్లను వధించాలి. ఆ రాత్రి 10వ అద్భుతంగా ఐగుప్తు దేశములో ప్రధానమైన ప్రథమ కుమారుడు, తొలిచూలు కుమారుడు చనిపోతాడు. పశువులలో కానీ, జంతువులలో కానీ, జలచరాలలో కానీ టోటల్గా ప్రథమము చనిపోతారు. ఇక్కడ గొర్రెపిల్లను వధించాలి. ఇలా జరుగుద్దన్నమాట ఆ అధ్యాయంలో గనక మనం చూస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక 4వ దినము అనగా 14వ తారీఖు, 10వ తారీఖు సాయంకాలం వారు గొర్రెపిల్లను తేవాలి. 4 రోజులు దాన్ని పరీక్షించాలి. 14వ తారీఖున ఆ గొర్రెపిల్లను వధించాలి. ఆ రక్తమును గిన్నెలోకి తీయాలి. ఆ రక్తమును వారి గడప గుమ్మాలకు రాయాలి. అప్పుడు ఆ రాత్రి సంహార దూత బయటకు వచ్చినప్పుడు, దేవుడు పంపించినప్పుడు, ఏ గుమ్మాల మీద అయితే, గడప గుమ్మాల మీద గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ గుమ్మాలలోనికి లోపలికి సంహార దూత వెళ్ళదు.
ఏ గడప గుమ్మాలకైతే ఆ గొర్రెపిల్ల రక్తం ఉండదో ఆ ఆ గృహంలోకి వెళ్ళి మరణదూత పెద్ద కుమారుని చంపేస్తుంది. అది 12వ అధ్యాయం. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఇశ్రాయేలీయులు దేవుని మాట విని గొర్రెపిల్లను 10వ తారీఖున తీసుకొచ్చి 4 రోజులు దానిని వధించి 4వ తారీఖున సాయంకాలం 14వ తారీఖు సాయంకాలం దానిని వధించి ఆ రక్తమును వారి గడప గుమ్మాలకు రాస్తారు. అనగా దేవుని మాట వినుడి ద్వారా వారి గృహాలలో ఏ విధమైన మరణము లేదు. ఈ భాగాన్ని మీ ముందు ఉంచాలి, చిన్న భాగాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలమందు ప్రభు మాట వినుడి ద్వారా వారు మరణము నుండి తప్పించబడ్డారు. ఐగుప్తీయులకి దేవుని మాట వినడం లేదు, దేవుని మాట యందు విశ్వాసం కూడా లేదు, దేవుని మాటకు వారు లోబడటం లేదు. ఈరోజు ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతారు, వాళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడగలుగుతున్నారు. మరణమును దాటి జీవములోనికి ప్రవేశిస్తారు. నరకములోనికి వెళ్లకుండా దేవుని రాజ్యంలోకి వెళ్తారు ఎవరైతే ఈ ఉదయకాలం ముందు దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతారు. మరి దేవుని మాటకు మీరు లోబడతారా? ఐగుప్తీయులు లోబడల. ఐగుప్తీయులు అనగా లోకస్తులు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు. ఈ ఉదయకాలం ముందు దేవుని మాట యందు విశ్వాసం ఉంచండి, దేవుని మాటకు లోబడండి. మీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతారు. ఇందులో నుండి కొన్ని ఆత్మీయమైన విషయాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా కొద్ది రోజులు. కనుక దేవుని మాట యందు విశ్వాసం ఉంచండి. మీరు తప్పకుండా మీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని, ఒక అద్భుతాన్ని చూడగలుగుతారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు 12వ అధ్యాయం నిర్గమాకాండం, ఇశ్రాయేలీయులు మీ మాట విన్నారు గనక అద్భుతాన్ని చూడగలిగారు. ఐగుప్తీయులు మీ మాటకు లోబడలేదు గనక వాళ్ళు మరణాన్ని చూడగలిగారు. మీ మాట వింటే నిజంగా ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో. కనుక ప్రతి కుటుంబం కూడా ఈ ఉదయకాలం మీ మాట విని ప్రతి ఫ్యామిలీ జీవితంలో కూడా, ప్రతి కుటుంబ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని, ఒక ఆశీర్వాదాన్ని చూచును గాక అని ప్రార్థిస్తున్నాము. ఈ వారములో వారి జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి. ఒక దీవెన వచనాన్ని వారు వినడానికి కృప దయచేయండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, రక్షణ పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరి కుటుంబాలలో ఆయుష్, ఆరోగ్యాలు దయచేసి మీ కొరకు వాడబడడానికి కృప దయచేసి, ఇంకా ఎవరు ఏ విధమైన ప్రోగ్రామ్స్, ప్రయాణాలు పెట్టుకొని ఉన్నారో వారు అనుకున్నవన్నీ కూడా మేలుకరంగా, దీవెనకరంగా మార్చి, ఎవరైతే ఉదయకాలం ముందు శరీర బలహీనతలతో ఉన్నారో వారి ప్రతి వ్యాధి, ప్రతి బలహీనతలన్నీ కూడా విడుదలిచ్చి నెమ్మది, సంతోషము మీరే కలగ చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా